సో మీరిందాక చెప్పినట్టు ఇంజినీరింగ్ పేరెంట్స్ బుర్రలో నాటుకుపోయింది సాఫ్ట్‌వేర్ జాబ్ గురించి అని. కానీ చాలా మంది ఇంజినీరింగ్ కంప్లీట్ చేసిన తర్వాత ఇంకా జాబ్స్ లేక ఖాళీగా వెయిట్ చేస్తున్నారు. ఆఫర్ లెటర్స్ కోసం చూస్తున్నారు. జాబ్ ప్లేస్‌మెంట్స్ కోసం చూస్తున్నారు. యెస్. మరి దీనికి కారణం ఏంటంటారు? మంచి ప్రశ్న. మీరంటారు కొంతమందికి ప్లేస్‌మెంట్స్ వచ్చినాయి అంటారు గదా! హ్మ్. ఇంజినీరింగ్ 4 ఇయర్స్ అయిపోయిన తర్వాత 4థ్ ఇయర్‌లోనే వాళ్ళకి క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో జాబ్ వస్తది. హ్మ్. కానీ 100కి 50 మంది స్టూడెంట్స్ ఆఫర్ లెటర్‌ని చూసి మురిసిపోతున్నారు తప్ప జాబ్‌లో జాయిన్ అవ్వట్లే. అవును. ఎందుకంటే ఇదొక గేమ్. కాలేజ్ వాళ్ళు కూడా ఆఫర్ లెటర్లు ఇస్తున్నారు తప్ప స్టూడెంట్స్‌కి ఎప్పుడు జాబ్‌లో జాయిన్ అవుతాడో వాళ్ళకి కూడా తెలవట్లే. హ్మ్. సంవత్సరాలు వెయిట్ చేసిన స్టూడెంట్స్ కూడా ఉన్నారు. ఇదేందంటే ఒక బిజినెస్. కాలేజ్ వాళ్ళు ముఖ్యంగా ఏం చేస్తున్నారు? స్టూడెంట్స్‌కి మన కాలేజ్‌లో ప్లేస్‌మెంట్స్ బాగా చూపిస్తేనే మనకు అడ్మిషన్స్ అవుతాయి. అలా అని చెప్పేసే క్రమంలో వందల మంది విద్యార్థులకి ఆఫర్ లెటర్స్ ఇస్తున్నారు. మీరు ఏ కాలేజ్‌లో అయినా ఎంక్వైరీ చేయండి. ఒక స్టూడెంట్ హాల్ టికెట్ నెంబర్ తీసుకొని తనకు ఫోన్ చేసేసి మీకు ఆఫర్ వచ్చింది కదా! మీరు జాయిన్ అయ్యారా అని అడగండి. జాయిన్ అవ్వడు తను. ఓకే. ఎందుకంటే కంపెనీస్‌లో లేవు అక్కడ రిక్రూట్మెంట్స్. హ్మ్. ఆ టైంలో వాళ్ళ అవసరం కొద్దీ వాళ్ళు రిక్రూట్మెంట్ ఇప్పించారు, ఆఫర్ లెటర్ ఇప్పించారు, జాయిన్ అవ్వట్లే. అండ్ మెజారిటీ ఆఫ్ స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత, ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ఎందుకు ఖాళీగా ఉంటున్నారు? స్కిల్స్ లేక. జాబ్స్ లేక కాదండి. ఇండస్ట్రీలో చాలా జాబ్స్ ఉన్నాయి. ఓకే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లోనే కొన్ని లక్షల జాబ్స్ ఖాళీగా ఉన్నాయి. హ్మ్. కానీ నిజంగా చెప్పాలంటే ఆ స్కిల్స్ ఎక్కడ ఉన్నాయి స్టూడెంట్‌కి? క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌కి కంపెనీ వస్తుంది. ఇంటర్వ్యూలో కొన్ని క్వెషన్స్ అడుగుతుంది. తను ఆన్సర్ చేయలేకపోతున్నాడు. ఒక చిన్న కోడ్ ఇస్తుంది. క్రాక్ చేయలేకపోతున్నాడు. అందులో ఉన్న బగ్‌ని ఫిక్స్ చేయలేకపోతున్నాడు. హ్మ్. ఇలాంటి స్టూడెంట్స్‌కి కంపెనీ తీసుకొని ఏం చేస్తుంది? అంటే ఆ స్కిల్స్ నేర్చుకోవాలి అంటే మీరు ఈ 4 ఇయర్స్‌ని కరెక్ట్‌గా ప్లాన్ చేసుకోవాలి. కాలేజ్ చెప్తది. కాలేజ్ చెప్పే దాంతో పాటు మీ వంతుగా మీరు ప్రయత్నించండి. చాలా ఓపెన్ ప్లాట్‌ఫామ్స్ వచ్చినాయి మనకి. ఇది గూగుల్‌లో గాని, యూట్యూబ్‌లో గాని, గూగుల్ స్కాలర్స్‌కెళ్తే 100 పీడీఎఫ్ ఫైల్స్ వస్తాయి మనకి. మనం చదువుకోవాలి అనుకుంటే 100 రకాల ఇన్ఫర్మేషన్ సోర్సెస్ ఉన్నాయి. కానీ మనం అంతా డిపెండ్ అవ్వం. ఎందుకంటే ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్ ఎలా ఉందంటే మన దగ్గర ఈరోజు ఇంటర్నల్స్ ఉన్నాయి. రేపు ఎక్స్టర్నల్స్ ఉన్నాయి. మధ్యలో ల్యాబ్స్ ఉన్నాయి. ఈ ఎగ్జామ్స్‌కి టైం సరిపోతుంది. ఇంకోటి పనికిమాలిన సిలబస్ చాలా ఉంది. ఆ సిలబస్‌ని అప్డేట్ చేయట్లే. ఆ సిలబస్ అప్డేట్ అవుతే ఇండస్ట్రీకి, కాలేజ్‌కి మధ్యలో ఉన్న గ్యాప్ ఏదైతే ఉందో ఫిల్ అవుతుంది. ఆ సిలబస్ అప్డేట్ అవ్వదు. ఈ సిలబస్‌ని పట్టుకొని తను ఇంకా లాగుతూనే ఉంటాడు. ఫిజిక్స్ అంటాడు, కెమిస్ట్రీ అంటాడు, హ్యుమానిటీ సైన్సెస్‌లో మ్యాథమెటిక్స్ అంటాడు. మ్యాథమెటిక్స్ ఓకే. కాదు అని ఎవరు అనరండి. కానీ ఇండస్ట్రీ ఏం కోరుకుంటుందో కాలేజ్ వాళ్ళు కూడా ఆ సిలబస్‌ని అప్డేట్ అవ్వాలి. యెస్. యెస్.